ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే ఏపీలో మెడికల్ కాలేజీ చుట్టే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానంలో అమ్ముకుంటారని చెప్పేసి కూడా వైసీపీ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలో ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని అని చెప్పేసి కూడా ఇటు టీడీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీలు శిలాఫలకులోనే ఉన్నాయి, పిచ్చి మొక్కలు మొలకెత్తాయని కూడా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజీ బ్రహ్మాండంగా కట్టామని చెప్పేసి ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? అసలు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కట్టారు, ఎవరి హయాంలో అవి అద్భుతంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ 17 మెడికల్ కళాశాలల్లో అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 6 ఆల్రెడీ ఉన్నాయి. ఓన్లీ 11కు సంబంధించి సమస్య. ఇప్పుడు ఆ 11లో పిడుగురాళ్ళు అనేది పక్కన పెట్టేశారు. మిగతా 10కి సంబంధించినటువంటి సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరే పీపీపీ. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రైవేటైజేషన్ ముద్దు పేరు పెట్టారు పీపీపీ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇక్కడ ఈ 10 కాలేజీలకు సంబంధించి మొన్న 9వ తారీఖున జీఓఆర్టీ నెంబర్ 590 జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 9వ తారీఖు, ఈరోజు 15, 9వ తారీఖున జీఓఆర్టీ నెంబర్ 590. ఏమి ఆ జీవో సారాంశం ఏమి? ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ జీవో సారాంశం. ఆ 10 మెడికల్ కళాశాలలు ఏవి? పులివెందుల, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, మార్కాపురం, బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం. మొత్తం 17లో 6 ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి. పిడుగురాల గురించి మెన్షన్ చేయలేదు. మిగతా 10 కాలేజీలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన 10 కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేస్తూ ఆ జీఓఆర్టీ నెంబర్ 590 జారీ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పార్టీలు. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే దానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను, తర్వాత వచ్చే పీజీ సీట్లను వాళ్ళు అమ్ముకుంటారు, కోట్ల రూపాయలు పెట్టి అమ్ముకుంటారు. కాబట్టి పేద విద్యార్థులు కోట్లు పెట్టలేరు. కాబట్టి పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. అది ఒకటి. రెండవది, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. ఇక్కడ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు డబ్బులు కట్టలేరు. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడము అది రెండవది. మూడవది, ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో రోగులు చికిత్సకు డబ్బు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ఒకటేమో విద్యార్థులు, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు, రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. మూడవది, ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది, మెరిట్కు. అందువల్ల వ్యతిరేకిస్తున్నాం. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని కూడా ఇది పూర్తి విరుద్ధం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ఎన్టీ రామారావు గారు ఈ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం, ఈ క్యాపిటేషన్ ఫీజు, దీన్ని వచ్చేసి ఆయన పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు ఆశయాలకు వ్యతిరేకంగా మీరు పోతున్నారు, పేద విద్యార్థులకు వ్యతిరేకంగా పోతున్నారు, రోగులకు ఉచిత వైద్యం అందకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది మా ఆర్గ్యుమెంట్. ఇది జనరల్ ఆర్గ్యుమెంట్. పులివెందులకు సంబంధించి మరింత స్పెసిఫిక్గా ఏమంటే, పులివెందుల ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి 4 అంశాలు ఉన్నాయి. 1 మెడికల్ కాలేజీ, 2 ఆసుపత్రి, 3 నర్సింగ్ కాలేజీ, 4 క్వార్టర్స్. ఈ 4ంటిలో ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది,
మెడికల్ కాలేజ్ వరకు భవనాలు 60% అయినాయి, క్వార్టర్స్ 60% అయినాయి. ఎప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 15 నెలల కిందటనే ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది భవనాలు, మెడికల్ కళాశాల 60% అయింది, క్వార్టర్స్ వచ్చేసి 60% అయింది. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఢిల్లీలో వాళ్ళు వచ్చి అక్కడంతా చూసి 2024-25కు క్లాసులు ప్రారంభించవచ్చు. ఇంకా మెడికల్ కళాశాల 60% అయినప్పటికీ నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది, ఆ భవనాలలో 50 MBBS సీట్లకు మెడికల్ కోర్సు ప్రారంభించవచ్చు, ఆసుపత్రి 100% అయిపోయింది అనే ఉద్దేశంతో నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లను లెటర్ ఆఫ్ పర్మిషన్ అనుమతి పత్రం ఇస్తూ 2024 ఆగస్టు 16న నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసినాకనే పులివెందుల మెడికల్ కళాశాల ఇక్కడ కాలేజీ ప్రారంభించవచ్చు, నర్సింగ్ కాలేజీ ఖాళీగా ఉంది, అక్కడ 50 MBBS సీట్లకు ప్రారంభించవచ్చు, ఈ లోపల మెడికల్ కళాశాల పూర్తి చేయొచ్చు, ఆసుపత్రి లాగా పూర్తి అయిపోయింది అని వాళ్ళు చూసే వాళ్ళు శాంక్షన్ చేశారు.